క్రేజీ స్పైసీ ఛాలెంజ్ చేయడానికి నేను వచ్చేసాను మిస్ ఫోర్. మొన్న నైట్ మూవీకి వెళ్ళినప్పుడు మస్తు ఆకలిస్తుండే ఈ టైంకి ఏందో. నమస్తే పీపుల్, మీ ఫ్రెండ్స్ తో ఏదైనా క్రేజీ ఛాలెంజ్ ట్రై చేద్దామని అనుకుంటున్నారా? చాలా ఛాలెంజ్ ట్రై చేశా. లాస్ట్ టైం ట్రై చేశా, అందరు ఫేక్ అన్నారు. ఈసారి నేను ట్రై చేయదలుచుకోలేదు. మళ్ళీ ఫేక్ అవుట్లెట్ పోతా అంటారు. అయి ఉండదులే, అందుకే వద్దులే అన్నా కదా. అందులో ఇంకా ఇది కూడా అలానే ఉంటుందంటావా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఎలివేషన్ ఎక్కువ, పని తక్కువ. లాస్ట్ పర్సన్ అసలు మా నాలుకైనా ఇలా ఉందా? ఉంది కానీ ఏం పెద్ద లేదు అక్కడ. డొల్లా కారం కొట్టకపోతే ఈ సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యి. పోతున్నా, ట్రై చేద్దాం. విప్ షాట్, విప్పీ షాట్, ఓ సారీ, విప్ షాట్. పేరు కనుక్కొని వస్తారా? ఇక్కడ దారా అదరా ఒక్కడ నచ్చినట్టు చెప్పాలంట. అవరా ఈ బ్లాగ్ బాగానే ఉంది. అగ్రిమెంట్ అంట. వచ్చారండి హెయిర్ స్టైలిస్ట్లు. అగ్రిమెంట్. అరే ఈసారి మాత్రం మంచిగా లేకపోతే, అంటే కారం లేకపోతే మన నాలుకైనా డిఫెక్ట్ అందంటారా. నేను పక్కా ఏంటి కాడిపోతా. $10,000. ఏమో సార్, మీరే ఇంటీరియర్ డిజైనర్ చెప్పాలి మీరు నాకు. ఏమొస్తాయి? లైట్లు. హోమ్ టూర్. దిస్ మై బెడ్ ఫ్రెండ్స్. సారీ, ఇది మా గెస్ట్కి పెట్టే బెడ్. ఇది ఏంటంటే మా లివింగ్ రూమ్. అసలు మనం ఉండాలి బ్లాగ్లో. సో మా వెనకాల తిరిగి చూపిద్దాం. గెస్ట్ హౌస్కి వచ్చాం. మొత్తం చేతి తిరగట్లేదురా, అన్నీ తిరుగుతా. మొత్తం లివింగ్ రూమ్, ఇక్కడ డైనింగ్ రూమ్ అవన్నీ ఉన్నాయి. మా కోసం చైర్స్. జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాం. గట్టిగా చెప్పు, గట్టిగా తింటావు గట్టిగా. జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాం. కోపం నాపుకుంటున్నావు కదా, కొట్టినందుకు. గుంజుతుంది, లేస్తుంది. అదే చెప్పులు. నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. జాగ్రత్త, ఒకవేళ ఉంటే మళ్ళీ కలుసుకుందాం లాస్ట్.
కర్రీ గుర్తొస్తుందా? Wait a minute. మెల్లగా మండుతున్నట్టుంది. గట్టిగానే ఉంది. అందుబాటులో అడుగు. తర్వాత అరే అప్పుడే తాగినా మండుతున్నట్టుంది. జూలో చిప్లాగా కాదురా బాబు ఇది. ఎలివేషన్ ఎక్కువ పని తక్కువ. బర్ ఉంది కానీ లేదు అక్కడ. వాళ్ళ తిరుగుతున్నాయి బ్రో. ఆ షాప్ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకుంటారు. క్రికెట్ ఎలా పోయి తీసుకున్నాం. అగ్రిమెంట్ రాపించినప్పుడు నవ్వినాం కదా, నవ్వకపోవాల్సిందే. అగ్రిమెంట్ రాసినప్పుడు అడుపోమే నాకు క్లియర్ చెప్పారు ముందే మన చేద్దాం. ఓహో కాలుతుంది కడుపులో. యాసిడ్ తాగినట్టు ఉంది సార్. ఇప్పుడు ఏదో పేషెంట్ అయిపోయిండు. పడితే ట్రై చేయండి మీరు కూడా. ప్రిపేర్ అయ్యి రావండి జరా. మన 4 ఏళ్ళలో ఏం డిఫెక్ట్ లేదురా బాబు, మనం కూడా మనుషులమే.